అన్న సినిమా అయితే బాగానే ఉందన్న, కాకపోతే హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాకపోతే ఉన్నంత వరకు అయితే ఆడియన్ మాత్రం బాగా మంచి మెసేజ్ ఇచ్చిందన్న. యాక్టింగ్ ఆఫ్ నాని ఎక్స్ట్రాడినరీ అసలు బామ్మ బాబాయ్ బ్రో, సూపర్ 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 బ్రో. ఫస్ట్ హాఫ్ పాటలు వస్తాయి వేరే సినిమా నుంచి వచ్చిందని, సెకండ్ హాఫ్ చూస్తే మైండ్ పేలిపోద్ది. నేను చెప్తున్నా గొంతు పోయింది రాదు, గొంతు పోయింది రాదు అసలు. డైలాగ్స్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? అసలు చెప్పలేము అంతే, అట్లా తీసాడు సినిమా వేరే సినిమా నుంచి తీసారు అంటారు, టాక్స్ అయితే ఆబ్వియస్ గా వస్తాయి, కానీ సెకండ్ హాఫ్ చూస్తే మైండ్ పేలిపోద్ది. ఒక్కొక్క హైప్ సీన్ తీసాడు నానేది, ఈయనమ్మ లేపేసాడు, ఇచ్చి పడేసాడు, ఇచ్చి పడేసాడు, లేపేసాడు సినిమా. ఇదైతే హిట్ అండి, చెప్తున్నా కదా, అసలు యాక్టింగ్ చింపేసింది. అరే చాలా బాగుంది సినిమా, నాని యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ, సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ. వేరే లెవెల్ అన్న, ఏమన్నా నాని అన్న యాక్టింగ్ అంటే మైండ్ పోయిందా అసలు. ఈ సినిమాలో చూసానా నాని అన్న అసలు ఫస్ట్ టైం అన్న లైఫ్ లో అన్న యాక్టింగ్ లా వేరే లెవెల్ లో ఉన్నా అసలు. అప్పుడేదో చూసిన ఫైటింగ్ సీన్స్ ఎమోషనల్, ఆ ఎమోషనల్ కి అన్నకి బరాబర్ సెట్ అని ఒకటే చెప్తున్నా. నీ అవ్వ ఎట్లయితే ఎట్లే చూసుకుందాం, గట్లా బ్లాక్ బాస్టర్ మూవీ చూడేసిన సినిమాలో సూపర్ అన్న, సూపర్ మూవీ బ్రో. సెకండ్ హాఫ్ మధ్యలో లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ ఉంది కొంచెం. నేటివిటీ గురించి మంచిగా చూపించారు. బాగుంది సినిమా, చాలా బాగుందండి, చాలా రాగా ఉంది సినిమా అంతా. రొటీన్ స్టోరీ అయినా సరే ప్రెజెంటేషన్ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగుంది. క్లైమాక్స్ అరుపులు ఊనగాళ్ళు మాత్రం గ్యారంటీ ఉన్నట్టు చెప్తాను. స్టార్టింగ్ కొంచెం లాగైతే ఉంది, డీసెంట్ గా పోతుంది మూవీ, మరీ బ్లాక్ బస్టర్ మేము. క్లైమాక్స్ చూస్తే మీరు సీట్ లో కూర్చోలేదు, ఇంకా ఒక రేంజ్ లో ఉంది క్లైమాక్స్. నాని లేకపోతే సినిమా లేదు. అయితే మాత్రం అసలు ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువే. అసలు క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ను బతికిచ్చింది మొత్తం. ఓవరాల్ గా సినిమా అయితే నానికి మంచి హిట్ వచ్చింది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం లాగ్ అనేది లేకుండా ఉంటే బ్లాక్ బస్టర్ అనిపించేది. సో సినిమా మాత్రం క్లైమాక్స్ మాత్రం ఊచకపోతే, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ షార్ట్స్, పర్టికులర్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో నాని ఓవర్ మాస్ క్యారెక్టర్. సరే నాని ఆ క్యారెక్టర్లు ఎప్పుడు చూస్తామని అనుకోం, అంత బాగా చేశాడు. చాలా కాలం తర్వాత నానికి ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో క్లాస్ గా చేశారు. ఈ సినిమాలో మాస్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ ఉంది. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటుంటే ఇంటర్వెల్ లో హైలైట్ ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా స్లో అనిపిస్తుంది, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ తప్ప ఏం బాగాలేదు, క్లైమాక్స్ ఒక్కటే బాగుంది. సెకండ్ హాఫ్ నాని యాక్టింగ్ బాగుంది, నాని ఎట్లైనా బాగా చేస్తాడు యాక్టింగ్. మాస్ లుక్స్ లో నాని బాగా చేసిండు. ఓవరాల్ గా డైరెక్షన్ అసలు స్లో ఉంది, మొత్తం అటు తేడా పెట్టిండు అంతే. సినిమా ఏదో క్లైమాక్స్ ఒక్కటే ఓకే ఓకే మూవీ. బీజిఎం బాగుంది, కానీ బోరింగ్ అన్న అసలు. ఓవరాల్ గా ఓకే ఫ్లాప్ అనుకోవాలి. అన్న పేపర్ ఎలా చేయలేదు కానీ టిష్యూ పేపర్ థియేటర్ లో ఇచ్చిన ఏముంది తెలుసా అన్న, నాని పాన్ ఇండియన్ బ్లాక్ నాని మాస్ ఉంటుందన్న. ఏ మూవీలో ఇట్లా చూసుంటారు అన్న మీరు, ఎట్లా వేసిన అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందన్న. అసలు యాక్షన్, మ్యూజిక్, సీన్స్ గానీ అన్న ఏముంది తెలుసా అన్న. నేచురల్ స్టార్ నాని నేచురల్ గా చాలా బాగా చేశాడు, చాలా బాగా నచ్చింది. నాని యాక్టింగ్ అయితే సూపర్ అదిరిపోయింది. నాని ఫ్యాన్స్ గా మాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూడాలి, బాగుంది, చాలా చాలా బాగుంది సినిమా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ అంతే, నాని అన్న మాస్ మాస్ ఆడియన్స్ కి చూపించావు. సినిమా పరంగా వస్తే కనుక సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయ్యింది. స్టోరీ లైన్ ఓకే, మరీ అంత హైలైట్ కాకుండా నార్మల్ గా ఉంది స్టోరీ లైన్. రొటీన్ అయితే లేదు. క్లైమాక్స్ కోసం మూవీకి వెళ్ళొచ్చు. పాటలు మనం విన్నదానికన్నా చూసే టేకింగ్ అంత కాస్ అనిపించలేదు.
నార్మల్ గా ఉంది. మనకి గుర్తొచ్చేది నాని గారి, అంటే ఆ లెవెల్ లో ఉంది మూవీ. ఆ నాని గారి లుక్ కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ కానీ మనకి అలా ఉంది. బట్ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. సో డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ కొంచెం డల్ ఉన్నాయి, బట్ అవన్నీ నాని గారు యాక్షన్ తో కవర్ చేస్తారు. మూవీ అయితే హిట్ అవుతుంది.